ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. తొలిసారిగా కార్మికులు పెద్ద మొత్తంలో బోనస్ ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి రూపాయలు 1,90,000 బోనస్ ఇస్తున్నట్లు చెప్పింది. సింగరేణికి వచ్చే లాభాల్లో కార్మికుల ఆనందం చూడాలనేది లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ బోనస్ ఇచ్చింది. ఇక 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థ నుంచి 4,701 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అయితే ఇందులో 2,289 కోట్ల రూపాయల సింగరేణి విస్తరణకు పెట్టుబడి పెట్టామని సీఎం రేవంత్ అన్నారు. 796 కోట్ల రూపాయల లాభాలు కార్మికులు పెంచుతామని తెలిపారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో మొత్తం 41,837 శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్టర్ వర్కర్లు పనిచేస్తున్న వాళ్ళు 25,000 మంది ఉన్నారు. అయితే రాష్ట్ర సర్కార్ సింగరేణి శాశ్వత ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,90,000 రూపాయల బోనస్ ప్రకటించింది. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,000 బోనస్ ప్రకటించారు. సింగరేణి చరిత్రలో మొదటిసారిగా మానవతా దృక్పథంతో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కార్మికులందరికీ దసరా పండుగ కంటే ముందుగానే ఈ బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే భవిష్యత్తులో లాభాలతో పాటు సింగరేణి వ్యవస్థ వల్ల తర్వాత తరానికి ఉపయోగపడేలా రామగుండంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రామగుండంలో 1000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుతో పాటు అలాగే 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ను సంబంధించి రాజస్థాన్లో జైపూర్లో కూడా విస్తరించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు టీఎన్జీకో కలిసి జాయింట్ వెంచర్గా మరో ప్రాజెక్టు కూడా చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఇది శుభవార్తనే. థ్యాంక్స్.